ప్రాపగండా వార్తలకు దావోస్ స్ట్రీట్ గిఫ్ట్ చెప్పినామా? ప్రాపగండా వార్తలకు దావోస్ స్ట్రీట్ గిఫ్ట్ ఇదే. కర్రి శ్రీరామ్ పేరుకే పత్రిక ఎడిటర్, చేసేది పొలిటికల్ కన్సల్టెన్సీ. అనుకూల వార్తలు రాస్తూ పార్టీలకు వలవేయడమే ఆయన పని. వేషాలు తెలిసి పక్కకు నెట్టిన రెండు పార్టీలు హక్కున చేర్చుకున్న రేవంత్ రెడ్డి. ఎన్నికల టైంలో ఇతర పార్టీలకు వ్యతిరేకంగా వార్తలు, ప్రతిఫలంగా సర్కారీ సొమ్ముతో దావోస్ పర్యటన. అంతే కదా మరి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటిది, ఓటుకు నోటు కేసులో నేరస్తుడు. మరి ఆయనలాగానే వల వేయడంలో ఆయనలాగానే అద్భుతమైన నేర్పరితనం. అది నేరమైన పర్లేదు, ఫేక్ వార్తలైన పర్లేదు, ఇంకోటైనా పర్లేదు, కానీ చక్కగా టాలెంట్ను ప్రదర్శించగలిగే శక్తి ఉంటే ఆయన ఒట్టిగానే క్యాచ్ చేస్తాడు. అరే రే నువ్వు బయట ఉండవలసినవి కాదు తమ్మి, నువ్వు నా దగ్గర ఉండవలసినవి. ఇంత చక్కని కట్టుకథలు అల్లుతానవు అంటే నువ్వు నా దగ్గరనే ఉండాలి, బయటికి పోకూడదు అని అట్లా. ఇంతకుముందు రెండు పార్టీలు తరిమేసినాయట ఈయన మనిషిని. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల 15న దావోస్ వెళ్ళనున్నారు. ఆయనతో పాటు ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు వెళ్తున్నారు. అందులో ఒకరే ఈ కర్రి శ్రీరామ్. డెక్కన్ క్రానికల్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ గా ఉన్న ఆయన సీఎంతో దావోస్ వెళ్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కర్రి శ్రీరామ్ చరిత్ర చాలా పెద్దగానే ఉంది. గతంలో రచయితగా పుస్తకం రాసిన ఆయన ఆ తర్వాత కొన్ని టాక్ షోలు చేశాడు. ఆ తర్వాత పొలిటికల్ కన్సల్టెంట్ అవతారం ఎత్తాడు. గతంలో కొద్ది రోజులు ఓ కేంద్ర మంత్రి సోషల్ మీడియా వ్యవహారాలు చూశాడు. భారీగానే జీతభత్యాలు అందుకున్నాడు. కానీ సరిగ్గా పని చేయకపోయేసరికి అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ దగ్గరకు వెళ్ళాడు. ఆ పార్టీకి పొలిటికల్ కన్సల్టెంట్ గా పనిచేస్తానని అడిగాడు, కానీ అవసరం లేదని చెప్పి పంపించింది. మొత్తానికైతే మీ ఫేక్ వార్తలకు, మీ ఫేకు కథలకు మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు మంచి భారీ మొత్తంలో ఒక గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కర్రి శ్రీరామ్ గారు ఈ పనితో పని చేయరు. ఇక పార్లమెంటులో ఊహించని రాతలు రాయాలి. అంటే రాష్ట్రంలో ఇంకా భారీ స్థాయిలో వార్తలు రాసి ఈ తెలంగాణ ప్రజలకు పట్టడ అన్నం లేకపోయినా, కరెంటు లేకపోయినా, దళిత బంధు రాకపోయినా, రైతు బంధు రాకపోయినా, ఏది రాకపోయినా మంచిదే, కానీ మీలాంటి వాళ్ళకి పైసలు ముడితే చాలు. ఇక మిగతా బిడ్డల బతుకులన్నీ చింద్రమైన మంచిదే. అలాంటి రాతలు రాసుకురండి. మీరు ఒక ఫేక్ వార్త వస్తే దయచేసి దాన్ని విశ్లేషణ చేసుకోండి. గుడ్డిగా నమ్మేది దయచేసి, అది చెప్తున్నాను.